ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా కానీ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఓకే, దాన్ని ఎంకరేజ్ చేయరు పెద్దవాళ్ళు. అంటే ఎందుకు అని అంటే దాని మీద అవగాహన లేక వాళ్ళకి బ్లడ్ ఇస్తే మన బాడీలో ఉన్న బ్లడ్ పోతే వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళ ఎక్కడ అనారోగ్యం పాలవుతారో అని భయపడతారు అనమాట. సో దీని మీద అవగాహన కల్పించడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఇప్పుడు కూడా మంచిది. ఓకే, బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా హెల్త్ పరంగా చూసుకుంటే అది చాలా చాలా మంచిది. హెల్త్ పరంగానే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటే మనకి వేరొక విధాలుగా కూడా అది బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి మంచిదే. ఫస్ట్ది సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, అంటే మనం ఒకరికి రక్తదానం చేసాము అంటే మనం ఒక మంచి పని చేసాము అని ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఆటోమేటిక్గా మైండ్కి మంచిది ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఒక హెల్త్ స్క్రీనింగ్ అయిపోతుంది, ఒక మినీ హెల్త్ స్క్రీనింగ్ అయిపోతుంది అనమాట. ఎందుకు అని అంటే బ్లడ్ డొనేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ మీ బీపీ చెక్ చేస్తారు, ఓకే, మీ హెచ్పి చెక్ చేస్తారు, నెక్స్ట్ ఇంకా మీ వెయిట్ చెక్ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వైరల్ మార్కర్స్ చెక్ చేస్తారు. వైరల్ మార్కర్స్ అని అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మన బాడీలో వైరస్ ద్వారా వచ్చేవి, హెపటైటిస్, ఓకే, హెచ్ఐవి ఇలా అనమాట. సో ఇటువంటి వైరస్లు కూడా మన బాడీలో ఉన్నాయా లేదా, మనం ఆ వ్యాధిని బారిన పడ్డామా లేదా అనేసి చెక్ చేస్తారు. ఎందుకు అని అంటే అది ఉండగా మనం బ్లడ్ డొనేషన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే బ్లడ్ ఇస్తే అది బ్లడ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఆ వ్యాధులు వస్తాయి అన్నమాట. సో కాబట్టి వీటికి స్క్రీనింగ్ కూడా చేస్తారు. సో ఏమవుతుంది, మనకి ఒక మినీ హెల్త్ చెకప్ లాగా కూడా అయిపోతుంది అనమాట. సో ఇవి బెనిఫిట్స్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా బయలాజికల్గా కూడా పేషెంట్కి ఎప్పుడు కూడా డోనార్కి ఎప్పుడు కూడా బెనిఫిషియల్ అది ఎలాగా అంటే ఆ డొనేషన్ చేసే వాళ్ళ బ్లడ్లో ఎప్పుడైనా సరే కూడా ఐరన్ లెవెల్స్ ఎక్సెస్గా ఉన్నాయనుకోండి ఆ బాడీలో ఎప్పుడైనా కూడా. సో ఈ డొనేషన్ ఇవ్వడం వల్ల, ఒక ప్యాకెట్ బ్లడ్ ఇవ్వడం వల్ల ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న ఐరన్ లెవెల్స్ ఏమి ఉన్నాయో ఆ లోడ్ అనేది బాడీలో తగ్గుతుంది అనమాట. అది బయలాజికల్గా డోనార్కి మంచిది. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అవి గట్ట పోయినాయి కాబట్టి బ్లడ్ ద్వారా మన బాడీ తనంతట తానుగా ఇంకా మంచిగా ఫ్రెష్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి స్టిమ్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఇది బోన్ మ్యారోకి మంచిది. బోన్ మ్యారోకి, బ్లడ్ సెల్స్కి ఈ ప్రాసెస్ అనేది మంచిది అనమాట. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే ఇలా చేయడం వల్ల ఏదైతే బ్లడ్ డొనేషన్ చేస్తామో బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత మన బాడీ బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది ఇంకా బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ ప్రాసెస్ అనేది బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే ఆ రిస్క్ని, బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇవి ప్రూవెన్ స్టడీస్ ఇవి. సో కాబట్టి ఎప్పుడు కూడా మన డొనేషన్ చేయడం అనేది మంచిదే. ఎప్పుడు ఈ అపోహ అనేది తీసివేయండి. బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మనకి మంచిది కాదు అనేది కూడా చేయదు. కొంచెం ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత కొంచెం వీక్నెస్ ఉంటుంది, కొంచెం నీరసంగా ఉంటుంది. అది కూడా కొన్ని గంటలు ఉంటుంది అంతే తప్ప కానీ రోజుల తరబడి నీరసంగా ఉండడం కానీ అది గట్ట ఏమి ఉండదు. ఈవెన్ మీరు ఇచ్చిన బ్లడ్లో ఉన్న ప్లాస్మా అనేది 12 నుంచి 48 గంటల్లో అది మామూలుగా వచ్చేస్తుంది మన బాడీలోకి. ఇంకా బ్లడ్ సెల్స్ గట్టానంటారా మిగతావి అవన్నీ కూడా ఒక 3 to 4 వీక్స్లో అంటే ఒక 1 month లోపు వచ్చేస్తుంది, మళ్ళీ ప్రొడ్యూస్ అయిపోతుంది మామూలుగా. దానివల్ల నష్టమైతే ఏమీ ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం ఎవ్రీ 3 monthsకి ఇవ్వచ్చు. మళ్ళీ 3 months కల్లా మళ్ళీ మనం రెడీ, నెక్స్ట్ డొనేషన్ ఇవ్వడానికి రెడీ అనమాట. సో కాబట్టి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది మంచిదే. అది ఒక ప్రమాదం అని కానీ లేకపోతే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని కానీ అనే అపోహ అనేది తీసివేయండి. మీ ఇంట్లో ఒకవేళ పెద్దోళ్ళకి కూడా ఎవరైనా సరే కూడా మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అంటున్నారు అని అంటే వాళ్ళకి కూడా ఈ వీడియో చూపించండి. సో ఈ బెనిఫిట్స్ అనేవి తెలుసుకోండి, అవేర్నెస్ని పెంచండి. ఓకే, స్టే సేఫ్, స్టే హెల్తీ.